పేరు పెరుమాళ వెంకటేశ్వర. మాది వినోబా నగరం, చిన్నూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. వినోబా నగర గ్రామంలో నీళ్లు రావట్లేదని సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. చేస్తే వస్తాయండి అని చెప్తుండే తప్ప నీళ్ళు రావట్లేదు. ఇదిగో అదిగో అంటే తప్ప నీళ్ళు రావట్లేదు. సార్ పరిస్థితి దారుణంగా ఉంది, మీరు ఒక్కసారి ఆలోచించండి. నూరు గంట 100 ఎండ, ఈ ఎండలో ఇబ్బంది అవుతుందని చెప్పాను. అయినా సరే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అంటే తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. రెండోది, సార్ మేము ఏదో ఒక రోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది సార్ అని చెప్పిన. అయినా సరే రోడ్డు ఎక్కొద్దు ఏమొద్దండి, అంత పని చేయబోకండి, మీకు నీళ్లు తెప్పిస్తాను. నీళ్లు తెప్పిస్తానని మాట దగ్గరగా 20 రోజులు అయిపోయినా ఈ రోజు వరకు నీళ్ళు రావట్లే. ఇక్కడికి వస్తేనేమో ఊళ్ళో పంచాయతీ వాళ్ళు, దేవాలయ కమిటీ వాళ్ళు తాళం వేసుకొని పోతున్నారు. నీళ్ళు లేవు, డీజిల్కి డబ్బులు లేవు, ట్రాక్టర్, అందులో ట్రాక్టర్ కూడా బాగలేదు అని సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఇక గుమ్మస్తా అంటే గుమ్మస్తాని మనం అడిగినా సెక్రటరీ గారిని అడిగిన అంటాడు తప్ప ఆయన ఆన్సర్ లేదు. మాటపోతలు రాదమ్మండి, మాది వినోబా నగరు, జూలూరుపాడు మండలం, మాది ఎస్సీ కాలనీ. కాకపోతే ఊరంతా వస్తూనే రావట్లేదు, మాకైతే అసలు లేవు సార్ నీళ్ళు. 20 రోజుల నుంచి రావట్లేదు సార్. సర్పంచ్ గారిని అడిగినాం, సెక్రటరీ గారిని అడిగినాం, సెక్రటరీ గారు ఆఫీస్కి కూడా వెళ్ళినాం. మోటార్ బాగాలేదు అన్నారు. మోటార్ బాగాలేకపోతే సార్ మరి ట్యాంకీతోనన్నా పోయి మాకు అన్నాం. డీజిల్కి డబ్బులు లేవు ట్యాంకీకి. మరి ఏం చేసాం సార్, మేము రోడ్డు ఎక్కుతాం సార్, మాకు అసలు నీళ్ళు ఒక్కరోజు కాదు సార్, నీళ్ళు ఏం లేదు సార్ అంటే రేపు వస్తాయి అన్నారు. ఆ సార్ చెప్పి కూడా మాకు 15 రోజులు అసలు ఒక్క నీళ్ళు లేవు సార్. ఇది మా పరిస్థితి. ఇలా ఏం చేసాము, లేచి మంగడు కూడా నీళ్ళు లేవు, ప్రతి రోడ్డు ఎక్కుతాం సార్. మాదేమైనా తప్పుడు క్షమించండి కానీ మాకు నీళ్ళు అయితే కావాలి సార్. అసలు మేము ఒక నీళ్ళు లేదు, బ్రతకలేము. For more videos like this, subscribe Big TV channel.